ఓకే, ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం వాటర్ ఫాల్ మోడల్ దగ్గర నుంచి బ్రీఫ్గా. వాటర్ ఫాల్ మోడల్, ప్రోటోటైప్ మోడల్, తర్వాత ఇంక్రిమెంటల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ మనం మొత్తం ఇప్పుడు 3 మోడల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్ అనేది వెరీ ట్రెడిషనల్ మోడల్. బ్రీఫ్గా ముందు మనం బ్రీఫ్గా చెప్పుకున్న తర్వాత మనం ర్యాడ్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ట్రెడిషనల్ మోడల్ బేసిక్గా ఓల్డెస్ట్ మోడల్ వాటర్ ఫాల్ మోడల్ అనేది. ఇక్కడ ముందు కస్టమర్ దగ్గర నుంచి అన్ని రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకుంటాం. అన్ని రిక్వైర్మెంట్స్ మీద ముందు అనాలిసిస్ చేస్తాం. ఎక్కడ ఇన్కంప్లీట్ కానీ ఇన్కన్సిస్టెంట్ రిక్వైర్మెంట్స్ కానీ ఉంటే వాటిని తీసేయడం జరుగుతుంది, లేదా వాటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలా రిక్వైర్మెంట్స్ అండ్ అనాలిసిస్ ఫేజ్ పూర్తయిన తర్వాత, ఇక్కడ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఫేజ్ పూర్తయిన తర్వాత కానీ మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళటానికి వీల్లేదు. డిజైన్ ఫేజ్కి వెళ్తాం. సెకండ్ ఫేజ్ ఎప్పుడు రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసి రకరకాలుగా మళ్ళీ యూజర్ దాన్ని మాడిఫై చేసి, క్లయింట్ మాడిఫై చేసిన తర్వాత చివరికి రిక్వైర్మెంట్స్ అన్నీ ఎక్కడ ఇన్కంప్లీట్ ఇన్కన్సిస్టెన్సీగా లేవు అనుకున్నప్పుడు మాత్రమే మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళటం జరుగుతుంది, డిజైన్ ఫేజ్కి వెళ్ళటం జరుగుతుంది. సో వన్స్ వీ స్టెప్ ఇన్ టు ద డిజైన్ ఫేజ్, we cannot get back, we cannot go back, we cannot undo. ఒక్కసారి మనం రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఫేజ్ పూర్తి చేసుకొని డిజైన్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ మోడల్ని టేకప్ చేయాలి, వాటర్ ఫాల్ మోడల్ అంటాం. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మోడల్ని అప్రోచ్ అవుతాము, ఈ మోడల్తో మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తామంటే, ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయో, ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ అనేవి కన్సిస్టెన్సీ లేకుండా ఖచ్చితత్వంతో ఉంటాయో, ఇన్కన్సిస్టెన్సీ లేకుండా ఖచ్చితత్వంతో ఉంటాయో, కన్సిస్టెంట్గా ఉంటాయో, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వాడతారు. ఓకేనా? బ్రీఫ్గా చెప్పాను. ప్రోటోటైప్ మోడల్ బేసిక్గా అన్ని సందర్భాల్లో వాటర్ ఫాల్ మోడల్ వాడటం కష్టం. ఎందుకంటే రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఫేజ్ పూర్తయిన తర్వాత డిజైన్ ఫేజ్కి వస్తాం. డిజైన్ ఫేజ్కి వచ్చిన తర్వాత డిజైన్ జరుగుతూ ఉండగా రిక్వైర్మెంట్స్లో మార్పులు చేయాల్సి వస్తే, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి వస్తే, అది అటు కస్టమర్కి ఇటు కంపెనీకి చాలా నష్టము. ఓకేనా? సో కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వాటర్ ఫాల్ మోడల్ని ఎక్కువగా యూజ్ చేయరు, ప్రోటోటైప్ మోడల్కి వస్తారు. ప్రోటోటైప్ మోడల్లో ముందుగా ఒరిజినల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయరు, ముందుగా ఒక నమూనాని డెవలప్ చేస్తారు, ఎగ్జాంపుల్ని డెవలప్ చేస్తారు. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ని, ఆ నమూనానే మనం ప్రోటోటైప్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి, బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్ని ఒక వ్యక్తి చేత్తో పైకి లేపుతున్నాడు. బిల్డింగ్ నిజంగా లేపగలమా? ఇది బొమ్మ, ఇది ఒక మోడల్. మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్ యొక్క నమూనా చెక్కతో తయారు చేసి టెంపుల్ బయట ఉంచుతారు. ఓకేనా? మనకి ఇప్పుడు మనకు అమరావతి ఏ విధంగా నిర్మించాలి, అక్కడ అసెంబ్లీలు ఎలా ఉండాలి, అక్కడ హైకోర్టు ఎలా ఉండాలి అనే దాని గురించి సింగపూర్కి సంబంధించిన ఒక కంపెనీ నమూనాలు తయారు చేసి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఆమోదించారు. అవునా కదా? నమూనా తయారు చేయడం వల్ల పెద్ద నష్టం రాదమ్మా. నమూనా తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు, నష్టం రాదు. ఎందుకంటే చాలా వరకు కంప్యూటర్లో డిజైన్ చేస్తారు, వాటిని ముందు బొమ్మ రూపంలో బయటికి చూపెడతారు. అదే టోటల్ బిల్డింగ్ మొత్తం కట్టిన తర్వాత ఈ బ్లాక్ ఇక్కడ ఉండకూడదు, ఈ బ్లాక్ అటు మారాలి, ఈ పిల్లర్ ఇటు ఉండకూడదు, అటు వెళ్ళాలి, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఈ విండో ఇక్కడ ఉండకూడదు, ఈ డోర్ ఇక్కడ ఉండకూడదు అంటే మళ్ళీ దాన్ని మాడిఫై చేయాలంటే చాలా ఖర్చు, చాలా టైం వేస్ట్ ప్రాసెస్, మనీ ఇక్కడ ఎక్కువ పడుతుంది. అందుకు ముందుగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో
రిక్వైర్మెంట్స్ క్లియర్గా లేని చోట, రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్కంప్లీట్గా ఉన్న చోట, రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్కన్సిస్టెన్సీతో ఉన్న చోట ప్రోటోటైప్ మోడల్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్స్ అన్నీ డివైడ్ చేసేసి పార్ట్స్గా డివైడ్ చేసి ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు. టీమ్స్గా డివైడ్ అవుతారు. ఓకేనా? టీమ్స్గా డివైడ్ అవుతారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, 1 సెకండ్. ఇక్కడ ఇచ్చారు చూడండి. దిస్ డాక్యుమెంట్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ఇనిషియల్ ప్రోటోటైప్. రిక్వైర్మెంట్స్ అని కలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు ఒక ప్రోటోటైప్ తయారు చేస్తారు. ఓకేనా? ప్రోటోటైప్ చాలా సార్లు రిఫైన్ జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి బొమ్మలో ముందు రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు అనమాట. ముందు ఏది అవసరమో ఆ రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని డిజైన్ చేస్తారు. డిజైన్ ఎలా చేస్తారు? ప్రోటోటైప్ డిజైన్ చేస్తారు, కస్టమర్కి చూపెడతారు. కస్టమర్ దాంట్లో మళ్ళీ ఏదో మార్పులు చేర్పులు చెప్తాడు, మళ్ళీ దాన్ని చేస్తారు. అండ్ మళ్ళీ రిక్వైర్మెంట్స్ మారుతాయి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ మారుతాయి, కొత్త రిక్వైర్మెంట్స్ చెప్తాడు, కొత్తవి యాడ్ చేస్తారు ఆ ప్రోటోటైప్కి. అలా ఈ సైక్లిక్ ప్రాసెస్లో ఎన్నో సైకిల్స్ జరిగిన తర్వాత కంప్లీట్ ప్రోటోటైప్ తయారవుతుంది. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ప్రోటోటైప్ అంటే బొమ్మ, నమూనా. ఇట్స్ నాట్ ఒరిజినల్. ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది. కాకపోతే నామినల్ ఇన్పుట్, నామినల్ అవుట్పుట్. ఇట్స్ నాట్ ఒరిజినల్. ప్రోటోటైప్ అంటాం దాన్ని. సాఫ్ట్వేర్లో కొన్ని టూల్స్ ఉపయోగించి తయారు చేయొచ్చు. ఓకేనా? సో కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు దాన్ని ప్రోటోటైప్ని తీసుకొని దాన్ని బట్టి కోడ్ రాయటం, టెస్ట్ చేయటం, దాని యొక్క మెయింటెనెన్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రోటోటైప్ ద్వారా వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్లో నేరుగా డిజైన్లోకి వచ్చేస్తారు. ఇక్కడ నేరుగా డిజైన్లోకి రారు, ఒరిజినల్ డిజైన్లోకి రారు. ముందు ప్రోటోటైప్ తీసుకొని, అంటే నమూనా తీసుకొని దాన్ని డిజైన్ చేసి దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఎన్నో మార్పులు జరిగిన తర్వాత ఆ తర్వాత మనకు ఒరిజినల్ డిజైన్ తయారవుతుంది. ముందు ప్రోటోటైప్ డిజైన్, తర్వాత ఒరిజినల్. ఇది ప్రోటోటైప్. దీంట్లో ప్రోటోటైప్లో మనం 4 రకాలు చెప్పుకున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ ర్యాపిడ్ త్రోవే ప్రోటోటైప్. ముందు ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ తీసుకొని ప్రోటోటైప్ తయారు చేస్తారు. బేసిక్ ఏదైతే అవసరమో అత్యవసరమో కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు దాని మీద. ఒకవేళ ఏదైనా మార్పు వస్తే కంప్లీట్గా దాన్ని ఏం చేస్తారు? డిస్కార్డ్ చేసి కొత్త ప్రోటోటైప్ తయారు చేస్తారు. ర్యాపిడ్ త్రోవే అంటారు దీన్ని. ఎవల్యూషనరీ ప్రోటోటైప్స్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రోటోటైప్ ఈజ్ ఇంక్రిమెంటల్లీ రిఫైన్డ్. కొంచెం అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ అంతే. పాతదాన్ని తీసేయరు. తయారు చేసిన దాంట్లోనే మార్పులు చేసుకుంటూ వెళ్తారు. చేసిన ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? సో ఏం చెప్తున్నాడు? దిస్ ప్రోటోటైప్ ఈజ్ ఇంక్రిమెంటల్లీ రిఫైన్డ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అంటిల్ ఇట్ ఈస్ ఫైనల్లీ యాక్సెప్టెడ్. పాతదాన్ని తీసివేయకుండా తయారు చేసిన ప్రోటోటైప్లోనే మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఒక పద్ధతి. ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్. ఇక్కడ ప్రోటోటైప్లోనే ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్ అనమాట. అంటే ఏం చేస్తారు? రకరకాల భాగాలుగా డివైడ్ చేస్తారు ప్రోటోటైప్స్ని రకరకాల భాగాలుగా డివైడ్ చేస్తారు. అంటే ఒక పార్ట్ ఒక టీము, ఒక బొమ్మ ఒక టీము, ఇంకో బొమ్మ ఇంకొక టీము. అన్ని సపరేట్ బొమ్మలే. అంటే ఇప్పుడు ఒక 10 స్టోరీస్ అంటే 10 అంతస్తుల బిల్డింగ్ డెవలప్ చేయాలనుకోండి. ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్కరికి ఇస్తారన్నమాట, ఒక్కొక్క టీంకి. అన్ని టీమ్స్ అంతస్తులు ప్రిపేర్ చేసిన తర్వాత బొమ్మల రూపంలో వాటన్నిటిని జాయిన్ చేస్తారు. అన్ని బొమ్మలే. ఓకే, అంటే నేను సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాను, బొమ్మలు అనుకోవాకండి. బొమ్మలు లాంటివి. ప్రోటోటైప్ మీన్స్ ఇట్స్ నామినల్, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో రిక్వైర్మెంట్స్ని డివైడ్ చేసి మనం
ప్రోటోటైప్గా వాటిని మార్చడం, ఏ టీం కా టీం ఒక్కొక్క బొమ్మలాగా ఒక ప్రోటోటైప్ తయారు చేయడం, కస్టమర్ ఏ ప్రోటోటైప్ ముందు పూర్తయితే ఆ ప్రోటోటైప్కి వెళ్ళి దాన్ని చెక్ చేయడం, దాంట్లో మార్పులు ఏమైనా చెప్పడం. ఇలా అన్ని ప్రోటోటైప్స్ అయిపోయిన తర్వాత ఒకదాంతో ఒకటి జాయిన్ చేస్తారు, ఒకదాంతో ఒకటి జాయిన్ చేసుకుంటూ వస్తారు. ఇంక్రిమెంటల్ అంటాం, ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్. ఎక్స్ట్రీమ్ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు, వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు, ఎక్స్ట్రీమ్ ప్రోటోటైప్ అంటాం. ఇది ప్రోటోటైప్స్. అంటే నేరుగా డిజైన్ జోలికి వెళ్లకుండా ముందు ప్రోటోటైప్స్ తయారు చేసి, ప్రోటోటైప్స్ని చెక్ చేసి, ప్రోటోటైప్స్ ఓకే అయిన తర్వాత అప్పుడు ఒరిజినల్ డిజైన్లోకి వెళ్తాం. ఇంక్రిమెంటల్ ప్రోటోటైప్, ఇంక్రిమెంటల్ మోడల్. ఇక్కడ బేసిక్గా మనకు ప్రోటోటైప్ డిజైన్ మనం ఫాలో కాము, ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఒకేసారి మనం వాటర్ ఫాల్ మోడల్లో చూసినట్టుగా ఒకేసారి రిక్వైర్మెంట్స్ కలెక్ట్, అసలు ఇక్కడ ప్రోటోటైప్ అనే పదం రాదమ్మా మనకు. హియర్ వీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రోటోటైప్ ఇన్ దిస్ మోడల్. ఇది మనకు వాటర్ ఫాల్ మోడల్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ముందు ఏదైతే అత్యవసరమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని తీసుకొని ముందు తయారు చేస్తారు. ఆ తర్వాత సప్లిమెంటరీ, ఇంక్రిమెంట్ 1, ఇంక్రిమెంట్ 2, ఇంక్రిమెంట్ 3. ముందు ఏ అనేటువంటి రిక్వైర్మెంట్ యూజర్కి అవసరం, ముందు ఏకి సంబంధించినటువంటి డిజైన్ చేసి, దాన్ని కోడ్ రాసి, దాన్ని టెస్ట్ చేసి, దాన్ని వెరిఫై చేయించి, దాన్ని కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సప్లిమెంటరీస్, నెక్స్ట్ లెవెల్. ఇంక్రిమెంట్ 2, బి, నిన్నే చెప్పుకున్నాం దీన్ని. బి ఆ పార్ట్ తయారు చేస్తారు, ఇంక్రిమెంట్ 2 బి పార్ట్ తయారు చేస్తారు. దాన్ని ఏ అనేటువంటి దానికి యాడ్ చేసి మళ్ళీ కస్టమర్కి ఇస్తారు. ఇక్కడ ప్రోటోటైప్ ఉండదు, నేరుగా ఒరిజినలే. అయితే ప్రతిదాని దగ్గర రిక్వైర్మెంట్స్, ఏ పార్ట్కి ఆ పార్ట్ రిక్వైర్మెంట్స్ సపరేట్ చేసుకుంటారు. రిక్వైర్మెంట్స్ మీద ఖచ్చితంగా అనాలిసిస్ జరుగుతుంది, ఖచ్చితమైన డిజైన్ తీసుకుంటారు, ఖచ్చితంగా కోడింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా టెస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత యూజర్ ఒకసారి మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఓకే అనుకున్నప్పుడు ఏకి బిని కలుపుతారు, ఏకి బిని కలుపుతారు, ఏ బిని కలిపి మళ్ళీ టెస్ట్ చేస్తారు, ఏ బిని కలిపి మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఓకేనా? నేను మనం చెప్పుకున్నాం దీని గురించి. అంటే ముందు బ్యాంక్స్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, బ్యాంకుల్లో ఒకప్పుడు మనమే పోయి డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి. ఆ పద్ధతి ఇప్పుడు ఉంది, దానికి ఏటీఎం యాడ్ చేశారు. పాత పద్ధతి ఉంది, ఏటీఎం ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. పాత పద్ధతి ఉంది, ఏటీఎంలో డ్రా చేసుకునే పద్ధతి ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతి ఉంది, మొబైల్ బ్యాంకింగ్ కూడా యాడ్ చేశారు. అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఇంక్రిమెంట్ పూర్తయింది, ఏ ఇంక్రిమెంట్ 1 ఏ అనుకుందాం. ఇక్కడ బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే పద్ధతి ఏని ఫినిష్ చేశారు. ఒక్కసారి రిక్వైర్మెంట్స్ కనుక ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటే, కరెక్ట్ అయిపోయినాయి అంటే ఇంకా దాన్ని ఫ్రీజ్ చేస్తారు, దానికి కదిలేరు. ఆ తర్వాత రెండోది, ఆ తర్వాత మూడోది, ఆ తర్వాత నాలుగోది. ఓకేనా? అయితే ఇక్కడ ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, చాలా చక్కగా అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్లోను, ఇంక్రిమెంట్ మోడల్లోను, వాటర్ ఫాల్ మోడల్లోను ప్రోటోటైప్ వాడడం. ప్రోటోటైప్ అనేది సపరేట్ మోడల్. మీరు ఏది తీసుకున్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క ఫేజెసే కనపడతాయి. రిక్వైర్మెంట్స్ తీసుకోవటం, వాటిని అనాలిసిస్ చేయటం, వాటిని డిజైన్లోకి మార్చటం, వాటి కోడ్ రాయటం, వాటికి టెస్ట్ చేయటం, ఆ కోడ్ని, తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం. ఇలా ఏది తీసుకున్నా ఎస్డిఎల్సి, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కనపడాల్సిందే. ఈరోజు ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. 1 సెకండ్. కాస్త మీ ఫ్రెండ్స్కి చెప్పండి అమ్మా. 30 మెంబర్స్ వచ్చారు క్లాస్కి, 30 మెంబర్స్ వచ్చారు. నిజంగా ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. మీ తోటి వాళ్ళంటే ఫోన్ చేసి చెప్పండి కాస్త. ఎవడు బతికినాడేది కాదు ఇది. ఎవడు బ్రతుకు వాడి చేతుల్లో ఉంటుంది, ఎవడి జీవితం వాడి చేతుల్లో ఉంటుంది. చెప్పండి. రైట్. సో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్లోకి వద్దాం. ఇక్కడ హియర్ దిస్ మోడల్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. ఇంక్రిమెంటల్ మోడల్, ప్రోటోటైప్ మోడల్ రెండు కలగలిసిందనమాట. అంటే ముందు ఒకటి డెవలప్ చేసి, ఆ తర్వాత దాన్ని ఓకే చేసిన తర్వాత రెండో దానికి స్విచ్ అయ్యి, రెండో దాన్ని మళ్ళీ డిజైన్ చేసి, దాన్ని డెవలప్ చేసి,
దాన్ని కస్టమర్ చేత సాటిస్ఫై చేయించి ఒకటో దానికి కలుపుతారు. అయితే ఇది ఇంక్రిమెంటల్ ప్రాసెస్. ఇక్కడ ప్రోటోటైప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, నేనే వచ్చాను, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు, బాబు నాకు ఈ సాఫ్ట్వేర్ తయారు చేయించాలి అని అడుగుతాను. మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి అని మీరు అడుగుతారు సాఫ్ట్వేర్ కంపెనీ తరపున. నేను ఒక 100 రిక్వైర్మెంట్స్ చెప్తాను. 100 కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి అనుకుందాం. క్లారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? ఉండాలని ఎక్కడా లేదు, లేవనే అనుకోండి. సో ముందు ఏం చేస్తారంటే, ఈ 100 రిక్వైర్మెంట్స్ని 100 అవసరాలు, 100 రకాల ఫంక్షనాలిటీస్, 100 రకాల ఫంక్షనాలిటీస్. మీకు తెలుసు కదా ఫంక్షనాలిటీస్ అంటే, ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నాం అనుకోండి, వీడియోలో ఉండేటువంటి రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనమాట. ఫాస్ట్ వీడియో, స్లో వీడియో తీసుకోవచ్చు కదా మన సెల్ ఫోన్స్ నుంచి. ఈ మధ్య కొత్త కొత్త ఆప్షన్స్ వచ్చినాయి మనకు. ఫ్లాష్తో అంటే లైట్ ఆన్ చేసి వీడియో తీసుకోవటం, లైట్ ఆఫ్ చేసి వీడియో తీసుకోవటం, ఇలా రకరకాల ఫంక్షనాలిటీస్ ఇవి. ఒక యాప్లో ఇన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు ఒక మొబైల్లో ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, చాలా ఉంటాయి ఫంక్షనాలిటీస్. ఇలా నేను ఒక ప్రాజెక్టుతో నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు, 100 రిక్వైర్మెంట్స్ చెప్పాను. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే, ఈ 100 రిక్వైర్మెంట్స్ని 10 భాగాలు చేస్తుంది. 10 అనుకోండి, 5 అనుకోండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ స్ట్రెంగ్త్. రిక్వైర్మెంట్స్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి, దాని యొక్క కాంప్లెక్సిటీని బట్టి, దాని యొక్క కష్టాన్ని బట్టి డివైడ్ చేస్తుంది. ఒక 10 భాగాలు చేసింది అనుకుందాం. ఫస్ట్ 10 రిక్వైర్మెంట్స్ని ఒక టీంకి అప్పగించింది. వీళ్ళ పని ఏంటి? ముందు ఈ 10 రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా ప్రోటోటైప్ తయారు చేయాలి. ప్రోటోటైప్, నాట్ ఒరిజినల్, ప్రోటోటైప్ తయారు చేయాలి. ఓకేనా? ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత ఆ ప్రోటోటైప్ని కస్టమర్తో కూర్చొని డిస్కస్ చేయాలి. కస్టమర్తో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. ఈ ప్రోటోటైప్ మీకు ఎలా ఉంది, ఇది నచ్చిందా, మీరు చెప్పిన 10 రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రోటోటైప్ ఇది అంటే, ఇట్స్ నాట్ ఒరిజినల్, ఇట్స్ డూప్లికేట్. కస్టమర్ చూస్తాడు, దీంట్లో కొన్ని మార్పులు చెప్తాడు, ఆ ప్రోటోటైప్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ అంటే మాడిఫై చేయటం. మళ్ళీ కస్టమర్కి చూపెడతారు, మళ్ళీ కస్టమర్ దాన్ని మార్పులు చేర్పులు చెప్తాడు. ఫైనల్గా ఒకానొక సమయంలో 10 రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ తయారవుతుంది. ఫైనల్ ఇది. వన్స్ ద ఫైనల్ prototype of 10 requirements, not 100, of 10 requirements has been completed, దానికి ఒరిజినల్ మోడల్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడికక్కడ ఫస్ట్ మోడల్ తీసుకున్నాడు, ఫస్ట్ మోడల్ని ప్రోటోటైప్ చేశారు, రిక్వైర్మెంట్స్ ఏమన్నా మర్చిపోయి ఉంటే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రిక్వైర్మెంట్స్లో చెప్పిన దాంట్లో తప్పులుంటే తప్పులు సవరించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడే మనకు టైం అంతా స్పెండ్ చేసేస్తున్నాడు కస్టమర్. నెక్స్ట్ మళ్ళీ దీన్ని జాయిన్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ పార్ట్ పూర్తయిన తర్వాత సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ ఇవన్నీ జాయిన్ చేసేటప్పుడు ఇంకా డౌట్సే ఉండవు. ఓకేనా? ముందు ఫస్ట్ 10 రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ తయారైన తర్వాత, దాన్ని కస్టమర్కి చూపెట్టిన తర్వాత, పలుసార్లు కస్టమర్కి చూపెట్టిన తర్వాత, దాంట్లో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత, అప్పుడు దాని ఒరిజినల్ డిజైన్ తయారు చేస్తారు. అది అయిపోతుంది, అందరితో ఫినిష్. ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ ఓకే చెప్పిన తర్వాత కానీ సెకండ్ అంటే 11 to 20 రిక్వైర్మెంట్స్, 11వ రిక్వైర్మెంట్ నుండి 20వ రిక్వైర్మెంట్ వరకు ఇంకొక టీం దాన్ని టేకప్ చేసి ఆల్రెడీ చేసి ఉంటుంది. కస్టమర్ అక్కడికి వచ్చే లోపల చేసి పెట్టుంటారనమాట. దాన్ని కస్టమర్ చెక్ చేస్తాడు, ఇది ఓకే అంటాడు. దాన్ని ఒరిజినల్ డెవలప్ చేసి ఈ ఫస్ట్ ఒరిజినల్కి యాడ్ చేస్తారు. అంటే ఇంక్రిమెంటల్ ప్రాసెస్ నడుస్తుంది, ప్రోటోటైప్ ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ అంతే కదా, పార్ట్గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏకి బీని, ఏబీకి సిని, ఏబీసీకి డీని యాడ్ చేస్తారు. ప్రోటోటైప్ ఉండదు అక్కడ. ప్రోటోటైప్లో ముందు ప్రోటోటైప్ తయారు చేస్తారు, అన్ని రిక్వైర్మెంట్స్ని తీసుకొని వచ్చి ప్రోటోటైప్ తయారు చేస్తారు. ప్రోటోటైప్లో మార్పులు చేస్తారు. అన్ని 100 రిక్వైర్మెంట్స్ యొక్క ప్రోటోటైప్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని డిజైన్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ అలా కాదు, ప్రోటోటైప్ని కూడా పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 10 రిక్వైర్మెంట్స్ ఒక ప్రోటోటైప్, 10 రిక్వైర్మెంట్స్ ఒక ప్రోటోటైప్, ఇంకొక 10 రిక్వైర్మెంట్స్ ఒక ప్రోటోటైప్. అంటే బొమ్మకు సంబంధించి కాలు నేను తయారు చేస్తాను, ఎడమ కాలు నువ్వు తయారు చేయి, ఎడమ చెయ్యి నేను తయారు చేస్తాను, కుడి చెయ్యి నువ్వు తయారు చేయి, తల నేను తయారు చేస్తాను, మొండెని నేను తయారు చేస్తాను అని చెప్పేసి ఒక బొమ్మకు సంబంధించినటువంటి
బొమ్మే ఒరిజినల్ కూడా కాదు, బొమ్మకు సంబంధించిన భాగాలు కూడా విడివిడిగా డెవలప్ చేసి విడివిడిగా టెస్ట్ చేసి కలిపి టెస్ట్ చేసినట్టుగా ఈ ప్రోటోటైప్ను ఇక్కడ ర్యాడ్ మోడల్లో ముందు బొమ్మను తయారు చేయడమే విడివిడిగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయటం, ఓకే అయిన తర్వాత దాన్ని ఒరిజినల్ డెవలప్ చేయటం, డెవలప్ చేసిన తర్వాత 1 by 1 జాయిన్ చేసుకుంటూ రావటం. ఇంక్రిమెంటల్ మోడల్ ఉంది, ప్రోటోటైప్ మోడల్, రెండు కలగలిసి కాంబినేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ అండ్ ప్రోటోటైప్ మోడల్. ఓకేనా? దీని పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి. వాట్ ఈజ్ ర్యాడ్? ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. ఓకేనా? ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. వాటర్ ఫాల్ మోడల్ మాదిరిగా కొంచెం చెప్పుకుందాంలేండి, కొంచెం చెప్పుకుందాం. కొంచెం పెద్ద కాన్సెప్ట్ కాబట్టి కొంచెం చెప్పుకుందాం. నాన్న సిఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? సిఎల్ఆర్ కాలేజ్ కంభం, సిఎల్ఆర్ కాలేజ్ కంభం, ఒకసారి మైక్ ఆన్ చేయండి. హలో, సిఎల్ఆర్ కాలేజ్ థర్డ్ బిఎస్. నాన్న మీరు సిఎల్ఆర్ కాలేజా? ఓకే నాన్న, మీరు ఓకే, మీరు అంటే మిడిల్లో ఉన్నారు, మిడిల్ ఆఫ్ ది లెసన్లో ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం టైంని బట్టి మనం మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. రైట్, మ్యూట్ చేసుకోండి. రైట్ నాన్న, అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏ విధంగా డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఈ మోడల్ ర్యాపిడ్ డెవలప్, ముందు మోడల్ అనే దాని గురించి ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఎందుకంటే సిఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మోడల్ అంటే ఏమిటి చెప్పుకుందాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు నేరుగా మెటీరియల్ తెప్పించుకొని, అంటే కాంక్రీట్, ఇటుకలు, ఇసుక, ఐరన్ ఇవన్నీ తెప్పించుకొని నేరుగా బిల్డింగ్ కట్టేదానికి ఒక ప్లాన్, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిపోయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇంజనీర్ ఉంటాడు, సివిల్ ఇంజనీర్, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఒక ప్లాన్ తయారు చేయించుకొని పేపర్ మీద, ఆ ప్లాన్లో మార్పులు చేర్పులు చేయించుకొని ఒక కంప్లీట్ ప్లాన్ తయారైన తర్వాత మనం దాంతో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా తేడా ఉంది. నేరుగా కన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా సపోజ్ ఈ గోడ ఇక్కడ కట్టకూడదు, ఈ గోడ ఇంత వెడల్పు కట్టాలి అని తర్వాత అనుకున్నారనుకోండి, కట్టిన తర్వాత మనం దాన్ని పడగొట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ముందుగా ప్లాన్ వేసేసుకున్నాం అనుకోండి, ఆ ప్లాన్ ప్రకారం ఎక్కడ తప్పులు రాకుండా కట్టుకుంటాం, ప్లాన్లో ఉన్నట్టుగానే కట్టుకుంటాం. అంటే ముందు కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంది? పేపర్ మీద జరుగుతుంది, తర్వాత ఒరిజినల్గా జరుగుతుంది. సో మోడల్, పేపర్ మీద ఉన్నది మోడల్, దాన్ని ఒరిజినాలిటీలో తీసుకొని వస్తే అది కన్స్ట్రక్షన్గా మారుతుంది అనమాట. అలా కొంతమంది పేపర్ మీద డిజైన్ ఇస్తారు, కొంతమంది కంప్యూటరైజ్డ్ డిజైన్ ఇస్తారు, కొంతమంది నేరుగా చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న అట్టపెట్టెలతోనో లేదా ప్లాస్టిక్ మెటీరియల్తోనో బిల్డింగ్ తయారు చేసి ఇస్తారు. మనకు అమరావతిలో హైకోర్టు ఎలా కట్టాలి, తర్వాత అసెంబ్లీ ఎలా ఉండాలి, తర్వాత ఈ మినిస్టర్స్ యొక్క బిల్డింగ్స్ ఎలా ఉండాలి, హైకోర్టు జడ్జెస్ యొక్క బిల్డింగ్స్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ నమూనాలు సింగపూర్ కంపెనీ తయారు చేసి, అంటే ఒక మెటీరియల్తో, ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసి వాళ్ళు నీట్గా చుట్టూ రోడ్లు ఎలా ఉండాలి, కార్లు ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, మొత్తం ఒక డిజైన్ ఇచ్చేసారనమాట. చూపిస్తాను చూడండి, ఆ డిజైన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, జస్ట్ ఒక మీకు ఎగ్జాంపుల్, నన్ను ఎగ్జాంపుల్, అంతకంటే ఏం లేదు.
యూ కెన్ జూమ్ ద స్క్రీన్, మీరు జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇట్స్ నాట్ ఒరిజినల్, అవునా? కంప్యూటరైజ్డ్ ఆటోమేటెడ్ ఇమేజ్ ఇది, కంప్యూటర్లో డిజైన్ చేసినటువంటి ఇమేజ్ నాన్న. ఒక అమరావతిలో ఒక హైకోర్టు లేదా ఒక బిల్డింగ్, ఒక నమూనా ఇది. అసెంబ్లీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఒక నమూనా. సో ముందు ఈ నమూనా తయారు చేస్తారు వీళ్ళు. ఈ నమూనాని చక్కగా అంతా ఎలా ఉంటే అలాగే చూపెడతారు వీళ్ళు. ఇక్కడ ఈ చెట్లు ఉండాలి, ఇక్కడ ఈ కార్ పార్కింగ్ ఏరియా ఉండాలి, ఇక్కడ క్యాంటీన్ ఉండాలి, ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్ని మినిస్టర్లకు సంబంధించినవి, ఓకేనా? ఇదంతా కూడా మినిస్టర్లకు సంబంధించింది, ఇది హైకోర్టు జడ్జికి సంబంధించింది, జడ్జెస్కి, ఇది ఇంకొక రకమైన బిల్డింగ్, ఇది ఈ బిల్డింగ్ అని చెప్పేసి రకరకాలుగా ముందు వీళ్ళు డిజైన్ చేసి చూపెడతారనమాట. ప్రోటోటైప్ అంటాం దీన్ని మనం, ప్రోటోటైప్. చాలా అందంగా, నిజంగా ఒరిజినల్గా మనం ఆకాశంలోకి వెళ్ళిపోయి కొన్ని అడుగులు పైకి వెళ్ళిపోయి బిల్డింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందనేది వీళ్ళు చూపెడతారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు దాన్ని బట్టి మార్పులు చెప్తారనమాట. ఎవరైతే బిల్డ్ చేయించుకుంటున్నారో, తయారు చేయించుకుంటున్నారో వాళ్ళు చెప్తారు మార్పులు. ఈ మధ్య ఇలా తయారు చేస్తున్నారు ప్రోటోటైప్స్. ఓకేనా? అర్థమైంది మీకు కాన్సెప్ట్? సో ఇలా ఒక మోడల్ తయారు చేసి మోడల్ని ఓకే చేసుకొని అప్పుడు దాన్ని ఒరిజినల్ బిల్డింగ్ డెవలప్మెంట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రాసెస్సే ఈ మోడలింగ్ ప్రాసెస్. ఇలాంటి మోడల్స్లో మనం ఇప్పటి వరకు వాటర్ ఫాల్ మోడల్ చెప్పుకున్నాం, ప్రోటోటైప్ మోడల్ చెప్పుకున్నాం, ఇంక్రిమెంటల్ మోడల్. ఇప్పుడు నేను చూపించింది మీకు ప్రోటోటైప్. అంటే ఒక బొమ్మ తయారు చేసి బొమ్మని ఓకే చేసుకొని ఆ బొమ్మని బట్టి ఒరిజినల్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ముందు ఒక పార్ట్ డెవలప్ చేస్తారు, దాన్ని ఓకే చేస్తారు, ఓకే చేసిన తర్వాత అది కస్టమర్ చేతికి ఇచ్చేస్తారు, కస్టమర్ దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు వాడి ఆఫీస్లో. ఆ తర్వాత సెకండ్ పార్ట్ పూర్తి చేస్తారు, సెకండ్ పార్ట్ని టెస్ట్ చేస్తారు, కస్టమర్కి చూపెడతారు, కస్టమర్ ఓకే చేస్తాడు. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఉంది కదా, ఆ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ జాయిన్ చేస్తారు. దీన్ని ఇంక్రిమెంటల్ ప్రాసెస్ అంటాం, ఇంక్రిమెంటల్ మోడల్ అంటాం. ఇంక్రిమెంటల్ మోడల్లో ప్రోటోటైప్ ఉండదు, ప్రోటోటైప్ మోడల్లో ఇంక్రిమెంట్ ఉండదు. కానీ ఈ రెండు కలగలిసి ఉండేదే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్. ఓకేనా? ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం. అవకాశం ఉన్నంత వరకు బై 11:45 వరకు చెప్తాను. ఇంకొక 7 minutes ఉంది. సో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఒక మెథడాలజీ ఇది. ఓకేనా? మినిమల్ ప్లానింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. మినిమల్ ప్లానింగ్ ఉంటుంది, అంటే అతి తక్కువ ప్లానింగ్ ఉండే చోట దీన్ని వాడతారు. అంటే ఇక్కడ ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ అనమాట. ముందు ఒకటి పూర్తి చేసి కానీ ముందుకు వెళ్ళరు, ఆ ఒకటి కూడా ముందు బొమ్మ తయారు చేస్తారు. అంటే ఎక్కడైతే ప్రాపర్ ప్లానింగ్ ఉండదో, ఎక్కడైతే కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి ఇన్కంప్లీట్గా ఉంటాయో, ఎక్కడైతే కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయో, పూర్తి డల్గా ఉంటాయో, అసలు ఇక్కడ ఇది కస్టమర్స్ విషయం కాదు, ఇది ప్లానింగ్ డెవలప్మెంట్ సైడ్ కూడా మనం ఆలోచించాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో డెవలప్ చేసేటువంటి టీం కొంచెం టెక్నికల్గా వీక్గా ఉన్నప్పుడు మనం ఇప్పటివరకు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇన్కంప్లీట్గా ఉంటే, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఈ మోడల్ వాడాలి, ఆ మోడల్ వాడాలని చెప్పుకున్నాం. కానీ ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ మోడల్ ఎప్పుడు వాడతామంటే కస్టమర్తో పాటు డెవలప్ చేసే వాళ్ళు కూడా వీక్గా ఉన్నప్పుడు, డెవలప్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న టీం టెక్నికల్గా అంత పర్ఫెక్ట్గా లేనప్పుడు దీన్ని వాడతాం, ఈ మోడల్ వాడతాం. ఓకేనా? సో ఇట్ యూజెస్ మినిమల్ ప్లానింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. అతి తక్కువ ప్లాన్ చేస్తారు ముందు, ఎందుకంటే టెక్నికల్గా అన్ఫిట్ కాబట్టి టీం అనేది. సో ముందు బొమ్మను తయారు చేస్తారు, దాన్ని మళ్ళీ అది కూడా పార్ట్ ఆఫ్ ది ఇమేజ్ తయారు చేస్తారు, ఆ ఇమేజ్ని ఒరిజినల్గా మారుస్తారు, దాన్ని చెక్ చేస్తారు. ఇన్ని జరుగుతాయి అన్నమాట. పార్ట్లుగా డెవలప్ చేసుకుంటూ ముందు పార్ట్లుగా బొమ్మను డెవలప్ చేసి, ఆ తర్వాత పార్ట్లుగా ఒరిజినల్ డెవలప్ చేసి, చూడండి ఎన్ని పార్ట్లు ఇక్కడ. ఓకేనా? సో ఏ ప్రోటోటైప్ ఈజ్ వర్కింగ్ మోడల్ దట్ ఈస్ ఫంక్షనల్లీ ఈక్వలెంట్ టు ఏ కాంపోనెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఈక్వలెంట్గానే ఉంటుంది ప్రోటోటైప్. ఒక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఒక పార్ట్
ఆ పార్ట్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ అన్నమాట ఇది. ఓకేనా? ఒక కంప్లీట్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి పార్ట్ని, ఒక భాగాన్ని తీసుకుంటే ఆ భాగాన్ని ఒరిజినల్గా డెవలప్ చేయకుండా ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు ముందు. ఓకేనా? ప్రోటోటైప్ డెవలప్ చేసి ఆ పార్ట్కి సంబంధించి ఆ 10 రిక్వైర్మెంట్స్కి సంబంధించి ప్రోటోటైప్ తయారు చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని దాన్ని ఎక్కడ కూడా ఇన్కంప్లీట్గా లేకుండా చూసుకొని అప్పుడు దానికి ఒరిజినల్ తయారు చేస్తారు ఆ పార్ట్ వరకే. మళ్ళీ చూడండి ఎంత పెద్ద ప్రాసెస్ ఇది. ఇలా ఎప్పుడు జరుగుతుంది? అటు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిట్లోనూ వీక్గా ఉన్నప్పుడు. చూడండి పాయింట్ చెప్తున్నాడు. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఆఫ్ వాటర్ ఫాల్. ఇది వాటర్ ఫాల్ నుంచి దత్తత తీసుకున్నటువంటి ప్రాసెస్ అని చెప్తున్నాడు. అన్నీ అంతే. ఇట్ టార్గెట్స్ ఎ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఇన్ అ షార్ట్ స్పాన్ టైం. ఓకేనా? అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి దీన్ని యూజ్ చేస్తారని చెప్తున్నాడు. అతి తక్కువ సమయంలో, షార్ట్ స్పాన్ టైం. The RAD model is based on prototyping and iterative development with no specific planning involved. ఇక్కడ స్పెసిఫిక్ ప్లానింగ్ ఏమి ఉండదమ్మా. కస్టమర్ ఏదో కస్టమర్ రిక్వైర్మెంట్స్ చెప్తాడు, ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక మోడల్ తయారు చేస్తారు, అది కూడా బొమ్మ తయారు చేస్తారు, బొమ్మలో మార్పులు చెప్తాడు, దాన్ని తీసుకెళ్లి ఒరిజినల్ తయారు చేస్తారు అన్నమాట. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, టకటక చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఇన్ ద RAD మోడల్ ద ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ప్యారలల్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని ప్రోటోటైప్స్ అన్ని ఒకేసారి తీసుకుంటారు, అన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా, ప్రోటోటైప్లో కూడా RAD ఉంది, ప్రోటోటైప్లో ఇంక్రిమెంట్లు ఉంది. ఇక్కడ ప్రోటోటైప్స్ అన్ని ముందు 10 రిక్వైర్మెంట్స్గా డివైడ్ చేస్తారు కదా. 10 రిక్వైర్మెంట్స్ ఎవరికి వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, ఎవరికి వాళ్ళు బొమ్మలు తయారు చేస్తుంటారు, ప్యారలల్గా తయారు చేస్తుంటారు. కస్టమర్ ముందు ఒక చోటుకి వెళ్ళిపోతాడు, ఒకటి అయిపోయింది. సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 10 ప్రోటోటైప్స్ డెవలప్ చేస్తున్నారు. 3 ప్రోటోటైప్ తయారైపోయింది, 3 అనే ప్రోటోటైప్ తయారైపోయింది. కస్టమర్ అక్కడికి పిలిపించుకుంటారు, కస్టమర్ ఓకే చెప్తాడు, వెంటనే దాన్ని మాడిఫై చేసేస్తారు, అంటే ఒరిజినల్ కింద డెవలప్ చేస్తుంటారు. ఇట్లా అన్ని ప్యారలల్గా జరుగుతుంటాయి, ఏ టీంకి ఆ టీం చేసేస్తుంటారు అనమాట. కస్టమర్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, దేని కావాలంటే దాన్ని చెక్ చేయొచ్చు, ఏది ముందైతే దాన్ని ఒరిజినల్గా మార్చచ్చు. ఓకేనా? అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇన్ ద RAD మోడల్ ద ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి? పార్ట్స్. ఏ పార్ట్ కా పార్ట్. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ప్యారలల్ యాజ్ ప్రోటోటైప్స్ అండ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు మేక్ ద కంప్లీట్ ప్రొడక్ట్ ఫర్ ఫాస్టర్ ప్రొడక్ట్ డెలివరీ. చక్కగా అన్ని ఎప్పటికప్పుడు ప్యారలల్గా తయారు చేస్తున్నప్పుడు ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ ఎక్కడికక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఎక్కడికక్కడ చెక్ చేస్తూ ఉంటారు, పని తొందరగా అయిపోతుంటుంది. సిన్స్ దేర్ ఈజ్ నో డీటెయిల్డ్ ప్రీ ప్లానింగ్, ముందు డీటెయిల్డ్ ప్లానింగ్ ఉండదు. అంటే రిక్వైర్మెంట్స్ తీసుకోవటం, దాన్ని అనాలిసిస్ చేయటం, ఇలా ఏముండదు. కస్టమర్ రిక్వైర్మెంట్స్ చెప్పాడు, 10 రిక్వైర్మెంట్స్ ఒక టీం తీసుకుంది, దాని మీద ప్రోటోటైప్ తయారు చేసింది, అది కస్టమర్కి చూపెట్టింది, వాడికి తప్పు అన్నాడు, అప్పటికప్పుడు మారుస్తారు అంతే. అనాలిసిస్ చేయటము, ఓకేనా, సిస్టమ్ అనాలిసిస్, ఇలా ఏముండదు నాన్న. సో ఈ విధంగా జరుగుతుంది ప్రీ ప్లానింగ్. దెర్ ఈజ్ నో డీటెయిల్డ్ ప్రీ ప్లానింగ్. ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు ఇన్కార్పొరేట్ ద చేంజెస్ విత్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. దీనివల్ల ప్రీ ప్లానింగ్ లేకపోవటం వల్ల పని చేస్తూ ఉంటాం, కస్టమర్ వస్తాడు, ఇది కాదురా బాబు అని చెప్తాడు, వెంటనే మార్చేస్తారు, బొమ్మేగా. కాబట్టి ప్రీ ప్లానింగ్ లేకపోవటం వల్ల, ప్రీ ప్లానింగ్ అనేది అదొక పని, అదొక ఎక్సెస్ వర్క్, అది లేకపోవడం వల్ల ఇక్కడ ప్రాసెస్ అనేది తొందరగా పూర్తయిపోతుంది. ఓకేనా? సో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫోకస్ దేని మీద ఫోకస్ చేస్తారంటే చూడండి, గ్యాదరింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ త్రూ వర్క్షాప్స్. ముందు వీళ్ళు తీసుకునేటప్పుడు కస్టమర్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటారు. ఓకేనా? తర్వాత ఎర్లీ టెస్టింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్ బై ద కస్టమర్ యూజింగ్ ఇటరేటివ్ కాన్సెప్ట్. ప్రోటోటైప్ని ఆ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత, రిక్వైర్మెంట్స్తో ప్రోటోటైప్ తయారైపోయిన తర్వాత కస్టమర్తో ఇటరేటివ్ ప్రాసెస్. ఇటరేటివ్ అంటే ఏంటి? కస్టమర్ చెప్తాడు, మార్పులు చేస్తారు, కస్టమర్ చెప్తాడు, మార్పులు చెప్తాడు, ఇటరేటివ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఓకేనా? ఇక్కడ కస్టమర్ చెప్పినటువంటి మార్పుల్ని ప్రోటోటైప్లో మార్పు చేయడానికి ఆల్రెడీ ఉన్న ప్రోటోటైప్నే వాడతాడు. ఇంకోటి కూడా చేస్తారు ఇక్కడ. ర్యాపిడ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో కొత్త కస్టమర్ వచ్చాడు అనుకోండి, వాడు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పాడు అనుకోండి, వాడికి ప్రోటోటైప్ తయారు చేయకుండా
ఆల్రెడీ వేరొక కస్టమర్కి తయారు చేసిన ప్రోటోటైప్ని కూడా చూపెట్టచ్చు వీళ్ళు. వేరొక కస్టమర్ కోసం తయారు చేసిన ప్రోటోటైప్ని చూపిస్తే సపోజ్ వాడు ఓకే చేసాడు అనుకోండి, ఓకే బెటర్. చిన్న చిన్న మార్పులు చెప్పాడు అనుకోండి, తొందరగా పని పూర్తి అయిపోతుంది. అవునా కదా? ఇప్పుడు ఒక ఎక్స్ అనే కస్టమర్ వచ్చాడు, వాడు ఒక 100 రిక్వైర్మెంట్స్ చెప్పాడు, వాడి ప్రోటోటైప్స్ తయారు చేశారు, వాడి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు వై అనే కస్టమర్ వచ్చాడు, వాడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పాడు వాడి ప్రాజెక్ట్కి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ వై చెప్పిన రిక్వైర్మెంట్స్కి ఎక్స్ చెప్పినటువంటి ఆల్రెడీ పూర్తి చేసి ఇచ్చిన ప్రాజెక్ట్కి దగ్గర పోలికలు ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ఉన్న ప్రోటోటైప్స్ ఉన్నాయి కదా, ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్స్, వాటిని చూపెడతారు, రీయూజ్ చేస్తారు. మిగతా వాటిలో అలా ఉండదు, ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైపే ఎప్పటికప్పుడు న్యూ తయారు చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ తయారు చేసిన ప్రోటోటైప్ని చూపెట్టడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. తర్వాత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఎప్పటికప్పుడు అన్ని ప్యారలల్గా జరుగుతాయి కాబట్టి, ప్రోటోటైప్స్ అన్ని ప్యారలల్గా డెవలప్ చేస్తుంటారు కాబట్టి ఎక్కడికక్కడ కంటిన్యూ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎక్కడికక్కడ పూర్తయిన ప్రోటోటైప్ వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ బేసిక్గా ప్రోటోటైప్లో ఇవి ప్రాసెస్లు ఉంటాయి: బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్. వీటి గురించి మనం రేపు చెప్పుకుందాం అమ్మ. ముందు అసలు ఏం జరుగుతుందని చెప్పుకుందాం. ర్యాపిడ్ డెవలప్మెంట్ ప్రోటోటైప్లో, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్లో ఇక్కడ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోటైప్ ప్రాసెస్ ఉంటుంది. ప్రోటోటైప్ అనేది సపరేట్ ప్రాసెస్, ఇంక్రిమెంటల్ అనేది సపరేట్ మోడలింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ రెండు కలగలిసి ఉంటాయి. అంటే ఇటు ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు, ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రెండు కలగలిసిందనమాట. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఎక్కడైతే ఇటు కంపెనీ పరంగా సరైన నాలెడ్జ్ లేనప్పుడు, కస్టమర్ పరంగా సరైన నాలెడ్జ్ లేనప్పుడు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడికి నేను ఆపుతున్నాను. రేపు ఇంకొక 3 స్లైడ్స్ ఉన్నాయి, వీటిని రేపు పూర్తి చేసుకుందాం మనం. ఓకేనా?